హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. 2 hours 25 minutes రన్ టైం ఉన్న యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం అయిన రాయన్ సినిమాని చూడటం జరిగింది. ధనుష్ 50th మూవీగా వస్తున్న ఈ సినిమాలో ధనుష్ యాక్ట్ చేయటమే కాకుండా స్టోరీ రాసి డైరెక్షన్ కూడా చేశారు. పాపా పాండి అని 2017లో ఫస్ట్ టైం రాసి డైరెక్ట్ చేసి మంచి హిట్ కొట్టారు ధనుష్. ఇప్పుడు ఈ రాయన్ మూవీతో మన ముందుకు వచ్చారు. రైటర్ డైరెక్టర్గా తన సెకండ్ మూవీ ఇది. ఇక ఈ సినిమాలో ధనుష్తో పాటు యాక్టర్ డైరెక్టర్ ఎస్జే సూర్య, మన సందీప్ కిషన్, యాక్టర్ జయరామ్ కొడుకు కాళిదాస్ జయరామ్, యాక్టర్ డైరెక్టర్ సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దసరా విజయన్, అపర్ణ బాలమురళి అండ్ వరలక్ష్మి శరత్ కుమార్. అబ్బో, ఇలా చాలా మంది లీడ్ యాక్టర్స్ గా చేశారు. ఇంతకీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, అమ్మా నాన్న దూరం అయ్యాక మన హీరోనే ఒక చెల్లి అండ్ ఇద్దరు తమ్ముళ్ళ బాధ్యత తీసుకుంటాడు. అనుకోకుండా ఒక గొడవలో ఇరుక్కోవటం వల్ల వీళ్ళందరి లైఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అసలు ఏమైంది, ఇంతకీ బయటపడగలిగారా లేదా, అండ్ లాస్ట్కి ఏం జరిగింది అనేదే స్టోరీ. సరే, అదంతా కాదు. ఇంతకీ సినిమా ఎలా ఉంది అంటే, ఫస్ట్ హాఫ్ స్టోరీ అండ్ క్యారెక్టర్ సెటప్ బాగానే చేశారు. సో పర్లేదు, బాగానే అనిపించింది. ఇంటర్వెల్ మంచి హై ఇచ్చింది. సెకండ్ హాఫ్లో డ్రామా అండ్ ఫైట్స్ బాగున్నాయి. కాకపోతే ఎమోషన్స్ ఇంకా బాగా పెట్టి లాస్ట్ సాంగ్ పెట్టకుండా ఉండాల్సింది. అండ్ క్లైమాక్స్ కూడా స్ట్రెచ్ చేశారు అనిపించింది. సరే, అదంతా కాదు. ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకు బాగానే ఉంది అనిపించింది. రాయి లాంటి మన రాయన్ని మీరు ఒకసారి థియేటర్స్కి అయితే వెళ్ళి చూడొచ్చు. మీరు ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసి ఇంకొంచెం క్లారిటీకి రండి. పాజిటివ్స్ చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. వాడా చెన్నై, అసురన్ లాంటి సినిమాల్లో ఎలా అయితే ధనుష్ ఎరగదీశారో ఇందులో కూడా జీవించేశారు. ఈ సినిమాలో ఒక సీన్ లో అయితే అరవింద్ సమేత్ ఇంటర్వెల్లో జూనియర్ ఎన్టీఆర్ లాగా ఓన్లీ డైలాగ్స్ తో భయపెడతారు. ఈ సీన్ కి థియేటర్లో చాలా మంది అరిచారు కూడా. ఇంకా ఎస్జే సూర్య భయపెడుతూ అక్కడక్కడ నవ్వించాడు. మన సందీప్ కిషన్, చెల్లిగా చేసిన దుషరా విజయన్, సెల్వరాఘవన్ అండ్ అపర్ణ బాలమురళి, ఇలా అందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే డ్రామా అండ్ ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ రెండూ బాగున్నాయి. ఇంకా ఫైట్స్ చాలా రాగా ఉన్నాయి. ఇంటర్వెల్ ఫైట్ అండ్ హాస్పిటల్ ఫైట్ అయితే నేను ఇంకా బాగా కనెక్ట్ అయిపోయాను అనుకోండి. ఇంకా ధనుష్ అండ్ వాళ్ళ చెల్లి మధ్య వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. ఏ రెహమాన్ మ్యూజిక్ ఆయన మార్క్ కాకపోయినా మోస్ట్లీ బాగానే ఉంది. సాంగ్స్ అండ్ బీజిఎం కూడా బాగానే కొట్టారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, వైలెన్స్ చూడగలరు అంటే చూడొచ్చు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో డ్రామా ఇంకొంచెం బెటర్ గా పెట్టాల్సింది. సెకండ్ హాఫ్ లో కూడా ఒక సాంగ్ పెట్టకుండా ఉండి క్లైమాక్స్ స్ట్రెచ్ చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఎమోషనల్ గా కూడా ఇంకా బాగా కనెక్ట్ అయ్యేలా చేయాల్సింది. ఎస్జే సూర్య రోల్ కూడా అంత స్ట్రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే విలన్ స్ట్రాంగ్ ఉంటేనే కదా ఇంకా క్లైమాక్స్ కానీ ఇవన్నీ బాగా పండేది. అందుకే క్లైమాక్స్ లో ఏదో మిస్ అయ్యామనే ఫీల్ ఉంది. సరే, అదంతా కాదు. ఇంతకీ ధనుష్ యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ వీకెండ్ కి చూడొచ్చా అంటే చూడొచ్చనే చెప్తాను. ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 60/100. ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.